జీవితాన్ని జీవించాలా, గుండెల్లోంచి రావాలి నీకు. ప్రభు ఇచ్చిన మహాకృపను బట్టి మరొక వారం ఆయన సన్నిధిలో కూడి వచ్చే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చారు. అందును బట్టి దేవుని స్తుతించవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ శ్రేష్టమైన సమ్మెలో ఇప్పటి వరకు చక్కటి పాటలు మనం విన్నాం. సమ్మెలో దైవ సందేశాన్ని మనం వినడానికి ఇష్టపడదాం. రైట్, ఈ అంశాన్ని ధ్యానం చేస్తున్నామమ్మా. షారోను పొలంలో పూయు పుష్పము వంటిదని, ఐఎమ్ ద రోజ్ ఆఫ్ షారోన్. ఈ అంశాన్ని మనం గత కొన్ని నెలలుగా, చాలా వారాలుగా మనం ధ్యానం చేసి వస్తున్నాము. సో షారోను పొలంలో పూయబడిన పుష్పము అంటే పుష్పానికి ఉన్న కొన్ని లక్షణాలు మనం ధ్యానం చేసి వస్తున్నాము. అంటే సంఘానికి ఉండాల్సిన లక్షణాలు ఇవి. ఎవరికి ఉండాల్సినవండి అంటే షోలమ్మతి చెప్తున్న మాట, ఐఎమ్ ద రోజ్ ఆఫ్ షారోన్ అంటే నేను ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నాను అనేది ఆమె వర్ణిస్తుంది. సో సంఘంగా ఉన్న మనం కూడా ఈ లక్షణాలు కలిగి ఉండాలి. ఏ లక్షణాలు? పుష్పానికి ఉన్న అంటే షోలమ్మతికి ఏ లక్షణాలు ఉన్నాయో పుష్పానికి ఆ అంటే పుష్పానికి ఉన్న లక్షణాలు నాలో ఉన్నాయి. అంటే రూపక అలంకారంగా మాత్రమే ఇవి చెప్పబడ్డాయి. అంటే పోల్చబడ్డం. ఏం చెప్పబడ్డం చెప్పండి. సహజంగా మనం ఈ పరమగీత గ్రంథాన్ని అంతా చూస్తే అంతా కూడా రూపక అలంకారంలో ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఆమె ముఖము చంద్రబింబము వలె అందముగానున్నది అని ఉంటుంది చదువుకునేటప్పుడు ఒక అలంకారం. అంటే అంటే చంద్రబింబమన అంటే అలా ఉంది అని అర్థం. ఎలా ఉందని అర్థం? చంద్రబింబము వలె ఉంది అని అర్థం. అంటే ఇప్పుడు పుష్పం ఆమెని కాదు, పుష్పానికి ఉన్న ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయో ఆ క్వాలిటీస్ ఎవరిలో ఉన్నాయి? ఎవరిలో ఉన్నాయి? షోలమ్మతిలో ఉన్నాయి. ఏంటి పుష్పానికి ఉన్న క్వాలిటీస్? త్వరగా చెప్పండి. ఒకటి అందంగా ఉంటుంది, మనం ఆత్మ సౌందర్యాన్ని కలిగి ఉండాలి. రెండోది ముళ్ళ మధ్యలో వికసిస్తుంది, మనం శ్రమల మధ్యలో ఏం చేయాలా? వికసించాలా. మూడోది ఏంటి? ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యతను పాడు చేసేది ఏంటి? అహం, అసూయ, అతి. ఈ మూడు ఐక్యతను పాడు చేస్తాయి. సో అది మనం ధ్యానం చేస్తాం. ఐక్యత కలిగి ఉండాలి. నాలుగోది ఏంటి? పుష్పము మెత్తగా ఉంటుంది. సో మనం సాత్వికత్వం, మెత్తని ధనం దేనికి సాదృశ్యం అంటే సాత్వికత్వాన్ని కలిగి ఉండాలా. తర్వాత ఏంటండి? సువాసనను కలిగి ఉంటుంది. పరిమళ వాసన. ఏంటి చెప్పండి? అది పరిమళ వాసన. సో పరిమళ వాసనలో చాలా విషయాలు మనం ధ్యానం చేస్తాం. అంటే దీంట్లో చాలా వస్తాయి. ఒక మాటలో చెప్పాలంటే మంచితనాన్ని లేదా మంచి స్మెల్లను పాడు చేసే ప్రతిదీ కూడా అది చెడ్డదే. అందుకని మనం ఎఫెసీ పత్రిక చదువుకున్నాం. ఎఫెసీ పత్రిక ఒకసారి తీయండి, 5వ అధ్యాయము. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం ఒకసారి చదవండి. ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి, క్రీస్తు మిమ్ముని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను. చాలండి. ఇక్కడ ఏముందంటే ఈ పాయింట్ ఎందుకు ఇన్ని వారాలు మనం ధ్యానం చేస్తున్నామంటే అసలు ఆయన బలిగా ఎందుకు అర్పించుకున్నాడంట? మనం ఎలా ఉండాలని? పరిమళ
వాసన. అందుకే ఈ పాయింట్ ఇన్ని వారాలు మనం ధ్యానం చేస్తాం. బహుశా ఒక 4 వారాల నుంచి ధ్యానం చేస్తున్నామమ్మా. ఫస్ట్ది ఏంటి? సువాసన పాడు చేసేది జారత్వము. రెండోది ఏంటి? అపవిత్రత. మూడోది ఏంటి? లోభత్వం. సో లోభత్వం మొన్న స్టార్ట్ చేసాం మధ్యలో నుంచి. మొన్న కూడా అపవిత్రత గురించి ఒక హాఫ్ పార్ట్ చెప్పుకున్నాము. లోభత్వం స్టార్ట్ చేసాం, అంతేనా? కరెక్టే కదా. సో అపవిత్రత అంటే పవిత్రతను పాడు చేసేది. జారత్వము అంటే వివాహానికి ముందు జరిగేది. వ్యభిచారము అంటే వివాహం తర్వాత జరిగేది. సో దానివల్ల ఎలాగ అపవిత్రమైపోతున్నారు, ఎలాగ పరిమళ వాసన కోల్పోతున్నారు అనేది మనం ఇంచుమించుగా 2-3 వారాల నుంచి మనం ధ్యానం చేస్తూనే వస్తున్నాము. సో గత వారం మనం ధ్యానం చేసాము, లోభత్వము కూడా ఎక్కడ చేర్చదు మనల్ని? దేవుని రాజ్యాన్ని చేర్చదు. సో లోబుల గురించి మనం జస్ట్ ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం, స్టార్ట్ చేసుకున్నాం. లోబి అంటే ఎవరు? పిసినారి వాళ్ళని. అంటే పిసినారితనం అంటారు, లేకపోతే కక్కుర్తిగాళ్ళు అంటారు, లేకపోతే ఇంకా చాలా రకాల పేర్లు ఉంటాయి. ఇవన్నీ కూడా దేనికంటే మన పరిమళ వాసనను పాడు చేసేది. ఏది పాడు చేసేది? పరిమళ వాసనను పాడు చేసేది. సహజంగా లోబి, బైబిల్ ఏముందంటే లోబి తన ఇంటి వారికి కూడా విరోధేనంట. సామెతలో ఉందన్నమాట. ఎవరికి విరోధట? ఎవరు? లోబి. అంటే సహజంగా స్త్రీలు కొంచెం పిసినారితనంగా ఉంటే కుటుంబం బాగానే ఉంటుంది. కానీ మగాడు కనుక, అంటే భర్త కనుక పిసినారుడయ్యాడా కుటుంబం నరకం చూస్తుంది. అందుకే ఉందంటే లోబి తన ఇంటి వారికే విరోధి అంట. ఎవరికి విరోధి? ఎందుకని? ఇంటికి ఏమి తీసుకురాడు, చాలా ఇబ్బందులు పెట్టే పరిస్థితులు ఉంటాయి. అందుకనే లోభత్వం కూడా ప్రమాదకరమైందే. సహజంగా మనం అనుకుంటాం వ్యభిచారము, త్రాగుబోత్తనము, తిండిబోత్తనము, తిట్టుబోత్తనము ఇవన్నీ కూడా కొంచెం ప్రమాదకరమైనవి అని అనుకుంటాం. కానీ విచిత్రమైన విషయం తెలుసా? పిసినారితనం అంతకంటే ప్రమాదకరమైంది. అంతకంటే ప్రమాదకరమైంది. ఎందుకనంటే అది ఎక్కడికి చేర్చదని ఉంది క్లియర్గా. ఎక్కడ చేర్చదు? అసలు చాలా విచిత్రమైన పాయింట్ కదా ఇది. పిసినారోళ్ళు కూడా పరలోకం చేరరా అంటే చేరరు. మీకు అర్థమవుతుందా? అందుకనే ఆత్మీయ జీవితంలో మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అని అంటే ధారాళంగా ఉండాలి. ఎలా ఉండాలి? కక్కుర్తి పడే జాబితాలో మనం ఉండడానికి. సో గత ఆదివారం మనం ఏం ధ్యానం చేశామంటే ఇశ్రాయేలు ప్రజలు కూడా కక్కుర్తిపడి విశ్రాంతి దినం కూడా, అంటే ఆదివారం రోజున కూడా ఏం చేశారట? వాళ్ళు మన్నా ఏరుకోవడానికి రెడీ అయిపోయారట. అంటే ఆదివారం కూడా సంపాదన కొరకు పరుగులు పెట్టే వాళ్ళని లోబి అంటారు. ఏమంటారు చెప్పండి? అంటే దాన్ని ఇంకే చెప్పాలంటే కక్కుర్తి పడేవాళ్ళు అంటారు. ఏం పడేవాళ్ళు? కక్కుర్తి పడేవాళ్ళు. సో ఆత్మీయ జీవితంలో మనం ఏం కలిగి ఉండాలా? ధారాళత్వాన్ని కలిగి ఉండాలా, పిసినారితనం అనేది కలిగి ఉండడానికి. అందుకని లోభత్వం కూడా ప్రమాదకరం. ఏం ప్రమాదకరం చెప్పండి? చూడండి, అపోస్తలుడైన పౌలు సంఘానికి రాస్తూ ఒక మాట చెప్పాడు. ఆయన కొరింథీయులకు రాసిన పత్రికలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు చదువుదాం. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము. ఎలాగనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోను మనపూర్వకముగా మమ్మును వేడుకొనుచు సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు చాలండి. ఇక్కడ పౌలు గారు చాలా సంఘాలు ఉన్నాయి. ఈ మాటలు ఎవరికి రాశారు తెలుసా? కాదు, కొరింథీ సంఘానికి రాశాడు ఆయన. ఎవరికి రాశారు? కొరింథీ సంఘానికి రాశాడు. అంటే కొరింథీ సంఘంలో ఎవరి గురించి చెప్తున్నాడు ఆయన?
మాసిదోనియా సంఘం గురించి మాట్లాడుతున్నాడు. ఇక టాపిక్ ఏంటంటే మాసిదోనియా సంఘం గురించి మాట్లాడుతున్నాడు. ఈ పాయింట్స్ ఎవరికి రాశాడు? కొరింథీ సంఘానికి రాశాడు. అంటే మాసిదోనియా సంఘం ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు నిరుపేదలు అంట. ఎలాంటి వాళ్ళు అండి? పేదలు వేరు, నిరుపేదలు అంటే ఇంకా మరీ దారుణమైన పరిస్థితిలో ఉన్నారన్నారు. బహుశా నేను అనుకుంటా నిరుపేదలు ఇక్కడ ఎవరు లేరేమో. అంటే నిరుపేదలు అంటే అర్థం ఏంటి? తినడానికి కూడా తిండి లేని వాళ్ళని ఏమంటారు? సరిగ్గా కట్టుకోవడానికి వస్త్రాలు లేని వాళ్ళని ఏమంటారు? నిరుపేదలు అంటారు. ఇప్పుడు చెప్పండి, మీలో ఎవరైనా ఉన్నారా? లేరు. అంటే మన తినడానికి ఉంది, కట్టుకోవడానికి అంటే నిరుపేదలు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. మన అన్ని రకాలుగా బాగున్నాం, మంచి బట్టలు కట్టుకుంటున్నాం, మంచిగా వస్త్రాలుగా మంచిగా తింటున్నాం, మంచిగా జీవిస్తున్నాం. నిరుపేదలు అయితే లేరు. కానీ మాసిదోనియా సంఘం గురించి ఏమనుందంటే వారు నిరుపేదలంట. ఎలాంటి వాళ్ళండి? కానీ పాయింట్ ఏంటంటే వారి దాతృత్వం బహుగా విస్తరించిందంట. ఏం విస్తరించిందండి? గట్టిగా చెప్పాలా? అంటే దాతృత్వం అంటే ఏంటి? ఇచ్చేవాళ్ళని ఏమంటారు? ఇప్పుడు బయట ఎవరికైనా సహాయం చేస్తే దాతలు అంటారు, చూసారా? స్థలదాతలు రాస్తారు, తెలుసు కదా మీకు? స్థలదాత, లేదా దీన్ని నిర్మించడానికి సహకరించిన దాతలు అని కొన్ని పేర్లు ఉంటాయి. మేబీ హిందూ టెంపుల్స్ మీద కావచ్చు, లేదా కొన్ని ప్రాంతాల్లో దాతలు అని అంటారు. అంటే అర్థం ఏంటంటే దాతృత్వం కలిగిన వాళ్ళని దాతలు అని అంటారు. అంటే వాళ్ళు ఏమి ఆశించకుండా ఇచ్చిన వాళ్ళని ఏమంటారు అంటారు. అంటే సహాయం చేసి మరలా ఆశించే వాళ్ళని దాతలు అని అనరు. బాగా గుర్తుపెట్టుకోండి. దాత అని ఎవరిని అంటారంటే అంటే మళ్ళీ వెనక్కి అడగకుండా ఇచ్చే వాళ్ళని ఏమంటారు? ఇప్పుడు ఈ స్థలదాత అంటారు. అంటే అర్థం ఏంటి? ఈ స్థలాన్ని ఊరికినే ఇచ్చేశారు వాళ్ళు, ఇంకా మరలా మాకు వెనక్కిమ్మని అడగడానికి కాదు. కొంతమంది చూడండి, చర్చి కట్టుకోవడానికి స్థలాలు ఇస్తారు కదా, స్థలాలు ఇస్తారు. స్థలం ఇచ్చి చర్చి కట్టుకోమంటారు. అంటే ఏంటి? ఆ స్థలం వాళ్ళు డబ్బులకి ఇచ్చారా? ఊరికినే ఇచ్చేశారని అర్థం. వాళ్ళని ఏమంటారు? ఆ స్థలదాత. అంటే దాతృత్వం కలిగి ఇచ్చిన వాళ్ళని దాతలు అని అంటారు. అంటే వెనక్కి ఆశించకుండా ఇచ్చేవాళ్ళని, ఒక మాటలో చెప్పాలంటే వెనక్కి ఆశించకుండా ఇచ్చేవాళ్ళని. ఇప్పుడు సపోజ్ మనం ఎవరైనా పేదవాళ్ళకి సహాయం చేసాం, వెనక్కి మళ్ళీ ఆశించి చేస్తే అది దాతృత్వం అవ్వదు. ఆశించకుండా చేసేవాళ్ళని ఏమంటారు? అయితే విచిత్రం అంటే తెలుసా, ఈ మాసిదోనియా సంఘం చాలా పేదోళ్ళు అంట. అంటే మీ అంత కాస్ట్లీ డ్రెస్ కూడా వాళ్ళు కట్టుకోలేరు. మీ అంత కాస్ట్లీ డ్రెస్ కానీ లేదా నార్మల్గా నీట్గా 3 పూటలో తినే అంత భోజన స్థితి కూడా వాళ్ళకి లేదు. కానీ వాళ్ళు ఎలా ఉన్నారట? వారి దాతృత్వము బహుగా ఎలా ఉంది? బహుగా. పేదరికంలోనూ నిరుపేదలను ఉంది, కానీ దాతృత్వంలో ఎలా ఉన్నారు వీళ్ళు? బహుగా విస్తరించెను అని చెప్పి ఎవరితో చెప్తున్నాడండి? కొరింథు సంఘంతో చెప్తున్నాడు ఆయన. అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు? పిసినారోళ్ళు కాదు. ఎలాంటి వాళ్ళు కాదు అంటే లోబులు కాదు. వీళ్ళ దగ్గర లేకపోయినా దాతృత్వం విషయంలో మాత్రం వీళ్ళు ఎలా ఉన్నారట? బహుగా. ఎలా ఉన్నారు? బహుగా విస్తరించారట. అంటే అర్థం ఏంటంటే వాళ్ళు సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా, ఎలాగా? ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరట. తమంతట తామే. ఈ పాయింట్స్ అన్ని చాలా వాల్యుబుల్ పాయింట్స్, బాగా గుర్తుపెట్టుకోండి. ఒకటి, సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే, సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా ఎలా ఇచ్చారట? తామంతటా. అంటే ఎవరో చెప్పలా, ఎవరో చెప్తే చేసేది కాదు, వాళ్ళంతటా వాళ్ళే ఇచ్చారట. ఎవరు? మాసిదోనియా సంఘస్థులు. బహుశా నేను అనుకుంటాను సంఘం అంతటి గురించి రాయబడిందా, ఎవరో ఒకరి గురించి రాయబడిందా? ఇక్కడేమో మాసిదోనియా సంఘములకు ఏమనుందండి? అక్కడ సంఘములకు అని ఉంది. అంటే మాసిదోనియా సంఘాలు చాలా ఉన్నాయని అర్థం. మాసిదోనియా అంటే ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి మన బేతేలు ఉందండి. ఈ బేతేలు గోపాలపురం సరౌండింగ్స్లో కొన్ని చర్చిలు ఉన్నాయి మనకి అనుకుందాం. ఇప్పుడు ఏమంటారు? గోపాలపురం సరౌండింగ్స్ సంఘాలు అంటారు కదా, అంటారా? అలాగే మాసిదోనియా అనేది ఒక ప్రాంతం, సంఘం పేరు కాదు అది. ఇప్పుడు కొరింథు అనేది ఒక పట్టణం.
కానీ కొరింథు సంఘం ఆ పట్టణంలో ఉంది కాబట్టి కొరింథు పట్టణం కాబట్టి కొరింథు సంఘం అని అంటారు. అలాగే మాసిదోనియాలో కూడా ఏముందండి? ఇప్పుడు ఆ సరౌండింగ్లో ఉన్న సంఘాలన్నీ కూడా వాళ్ళు నిరుపేదలైనప్పటికి కూడా దాతృత్వంలో ఎలా ఉన్నారట? బహుగా విస్తరించున్నారు. వాళ్ళు ఇవ్వగలిగినంత కాదు, ఇవ్వగలిగినంత కంటే ఎక్కువగా ఇచ్చారట. అంటే ఉదాహరణ చెప్దాం. బైబిల్ ప్రకారం సారెపత్తులో ఒక విధవరాలు ఉంది. ఆమె దగ్గరికి ఏలియా గారిని పంపించాడు దేవుడు. ఎవరిని పంపించాడండి? పంపించాడు. ఇప్పుడు ఆమె దగ్గర ఎన్ని అప్పాలు వేయడానికి ఉంది పిండి? ఇప్పుడు ఎవరైనా గెస్ట్ వచ్చారు లేదా పాస్టర్ గారు వచ్చారు, రూల్ ప్రకారం తన సామర్థ్యము కొలిది పెట్టాలనంటే దాంట్లో ఒక అప్పం పాస్టర్ గారు పెట్టాలి, ఒకటి తన కుటుంబానికి ఉంచుకోవాలి. దాన్ని ఏమంటామంటే తన ఉన్న దాంట్లో ఇవ్వడం, తన సామర్థ్యము కొలది ఇవ్వడం. అంటే తన సామర్థ్యం ఎంత ఉంది? 2 అప్పాలకి పిండి ఉంది కాబట్టి ఒకటి అయ్యా మీకు ఇస్తున్నాను, ఉన్న దాంట్లో మీకు ఇచ్చాను, మిగతాది ఎవరికి? ఇది ఎవరికి? నాకు. దీన్ని ఏమంటామంటే సామర్థ్యము కొలది ఇవ్వడం. అంటే నాకున్న దాంట్లో కొంత ఇచ్చాను, కొంత నేను ఉంచుకున్నా, అది సామర్థ్యం కొలది. ఇప్పుడు ఏలియా గారు ఏమన్నాడంటే నువ్వు ఒకటి కాదు ఉన్నదంతా వేసుకొచ్చామన్నాడు. అంటే ఇప్పుడు తన సామర్థ్యము కంటే ఎక్కువగా. ఇప్పుడు బాగా ఆలోచించండి, ఇవ్వాలా వద్దా? మామూలుగా ఇవ్వాలని చెప్పాం, మనం ఇస్తామా? ఇప్పుడు మీ ఇంట్లో ఒకరికే భోజనం ఉంది అనుకోకుండా ఏ పాస్టర్ గారు లేకపోతే ఎవరో గెస్ట్ వచ్చారు అనుకుందాం, మీ బంధువులు ఎవరు వచ్చారు అనుకుందాం, ఆ ఒకటి పట్టుకొచ్చి ముందు ప్లేట్ పెడతారా? తినేళ్తారు కానీ అంటారు ఊరికనే కొంతమంది, తినేళ్తారు కానీ తినేళ్దాం కాదు, నిజంగా పెట్టేవాడు ఏం చేస్తాడు? తీసుకొచ్చి ప్లేట్ పెడతాడు. తిని వెళ్తారు కానండి అంటారు. లేదు మొహమాట ఎవరికైనా ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్ళి ఏమంటాం? ఇప్పుడు తినొచ్చేసానండి అని అంటారు. మనం తినకపోయినా టైంలో వచ్చాం, వాళ్ళు ఏదైనా అనుకుంటారేమో, వాళ్ళు ఇబ్బంది పడతారేమో అని ఆలోచించి మనం ఆటోమేటిక్గా ఏమంటే లేదు ఇప్పుడు తినొచ్చాను పర్వాలేదులే అంటాం అనమా? అయినా సరే పట్టుకొచ్చి ముందు పెట్టి ఏం పర్వాలేదు, మా ఇంటి దగ్గర కూడా కొద్దిగా తినేయాలంటే ఉంది అని చెప్పి పెడతాం కదా. కొంతమంది పెడతారు అలా, కొంతమంది మాటలతో చెప్తారు కొంచెం తినండి అంటే పర్లేదండి తినొచ్చిన సరే అంటాం. అంటే ఏంటి? మొహమాటం కొలది అడిగాం. వాళ్ళ నుంచి ఆన్సర్ కూడా మనం ఏది ఎక్స్పెక్ట్ చేసి ఉంటాం? ఆన్సర్ కూడా తిన్నని చెప్తే బాగుండు. ఇప్పుడు మళ్ళీ కుక్కర్ వెలిగించి దాంట్లో పెట్టి గ్యాస్ వెలిగించి మళ్ళీ రైస్ వండాలా, మళ్ళీ కర్రీ చేయాలా, ఇప్పుడు కష్టం కదా, సమయంగానే సమ్మలు వచ్చారు అడకపోతే ఏడుస్తారు అనుకుని పెట్టే మహానుభావులు కూడా ఉంటారు కొంతమంది. అంటే ఏంటి? విసిగదాలతో. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని, ఎవరికైనా ఆతిథ్యం ఇచ్చేటప్పుడు తమంతట తామే అని ఉంది. అంటే మీ ఇష్టపూర్వకంగా ఆతిథ్యం ఇస్తే మీకు ఆశీర్వాదం, ఇష్టపూర్వకంగా కాక సణుగుతూ బలవంతంగా ఇస్తే అది మీకు ఆశీర్వాదం కాదు. మీరు భోజనం పెట్టినా విషం పెట్టినట్టే సమానం. ఆడికి అరగదు, నీకు ఆశీర్వాదం రాదు, 2 వేస్టే. కానీ చాలామంది ఏం చేస్తారు? పెడతారు తినడానికి, కానీ మనసులో ఏడుస్తారు కొంతమంది. ఈ టైంలో వచ్చేది వీళ్ళు పని పాట ఏం లేదా అన్నట్టుగా. సాధారణంగా అందుకే భర్తలు కొంతమంది ఇంటికి అసమయంలో తీసుకురారు ఎవరిని. ఎందుకని? క్లాస్ ఆడికి పడుతుంది. నిన్ను ఎవరు తీసుకురమ్మన్నాడు? ఇప్పుడు ఆడికి వాజిపోద్ది. ఆవిడ మొహం చూస్తూ ఉంటాడు, అడగనవద్దా కర్రమంటే కప్ప కోపం విడమంటే అంటారు కదా. అలాగా ఇప్పుడు అడగకపోతే ఈడు బాధపడతాడు, అడిగితే లోపల ఈడు క్లాస్ పీకిద్దేమని భయం. కొంతమంది భర్తలు పాపం అలా మధ్యలో నలిగిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఎందుకని? మీరు అలాంటి వాళ్ళు కొంతమంది, అందరూ అంట్లా. కానీ విచిత్రం చూడండి, అబ్రహాం గారు వచ్చారట ఒకసారి. ఎప్పుడు? ఎండవేళ, మధ్యాహ్నము ఎండవేళ అని ఉంది ఆదికాండంలో. అయితే ఎండవేళ ఎంతమంది వచ్చారట? 3 మనుషులు వచ్చారంట. వాళ్ళు కూర్చోండబెట్టాడు మమ్రే దగ్గర. కూర్చోండబెట్టి పరుగు ఇంటికి వెళ్ళాడు. ఇంటి దగ్గరికి వెళ్ళి, అమ్మాయి షారా ఇదిగో 3 వచ్చారు, అర్జెంటుగా వంట సిద్ధపరచాలి అని అంటే ఆమె అన్న ములిగిందా? సంతోషంగా వంటను సిద్ధపరిచిందంట. ఎవరు? బాగా ఆలోచించండి. కొంతమంది పనోళ్ళు ఉన్నారు. ఎవరి దగ్గర? అబ్రహాం గారి దగ్గర. అబ్రహాం దగ్గర ఇంచుమించు 400 పైబడి పనోళ్ళే ఉన్నారు. కానీ అలాంటి స్థితిలో కూడా వచ్చిన గెస్టులకి ఎవరి చేతిలో తయారు చేస్తున్నాడు? షారా గారి చేతిలో. కానీ ఎందుకు షారా అబ్రహాము ఆదర్శ జంట అని అంటే, అబ్రహాం గారు ఏ పని చెప్పినా, ఏ సమయంలో చెప్పినా విసిగిపోక పని చేయగలిగే ఆత్మీయ సామర్థ్యం కలిగిన భార్య
షారా. అందుకనే వాళ్ళిద్దరికి అంత మ్యాచ్ అయింది. అందుకే దేవుడు కూడా స్వయాన ఎవరిని సపోర్ట్ చేస్తున్నాడు? షారాను సపోర్ట్ చేశాడు. ఎప్పుడైనా దేవుడు మిమ్మల్ని సపోర్ట్ చేశాడా? చేశాడండి. నిజమేనా? ఎందుకని అంటే సపోర్ట్ చేయాలి అని అంటే మీరు దేవుని పరిచర్య విషయంలో మీ భర్తలకు ఎలా ఉండాలా? సహకారులుగా ఉండాలి. ఏ పని విషయంలో? బాగా ఆలోచించండి. ముగ్గురు వచ్చారు, మరలా ఏ టైం అది? ఏసీలు ఉన్నాయా? కూలర్స్ ఏమైనా ఉన్నాయా? ఫ్యాన్స్ ఏమైనా ఉన్నాయా? సరే, గ్యాస్ పొయ్యిలు ఏమైనా ఉన్నాయా? కుక్కర్లు ఏమైనా ఉన్నాయా? కరెంటు కుక్కర్లు ఉన్నాయా? మరి ఎలా తయారు చేయాలా? కట్టె పొయ్యి మీద ఉండాల. అంటే మధ్యాహ్నం మంచి ఎండవేళ. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎండవేళ పొయ్యి దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుంది? కట్టెల పొయ్య, కట్టెల పొయ్యి, గ్యాస్ కాదు. గ్యాస్ దగ్గరే ఉంది, ఇబ్బంది ఏం లేదు, అవునా కదా? కట్టెల పొయ్య, అక్కడికి వెళ్ళి వంట చేయాలి మిట్ట మధ్యాహ్నం వేళ. పాసిబుల్లేనా? అసలు సాధ్యమేనా? మీరు చేయగలరా? కానీ అబ్రహాం గారు మాటను తీయలేదండి. ఎవరు? షారా. ఆతిథ్య విషయాలు అంటే తను చెయ్యగలిగినంతకంటే ఎక్కువ పరిచయం చేసింది ఎవరు? షారా. గుర్తుపెట్టుకో, నువ్వు సామర్థ్యము కొలది కాదు, సామర్థ్యము కంటే. అంటే ఏంటి? నువ్వు ఉదయం బాగా చేయగలవు, సాయంత్రం బాగా చేయగలవు, కానీ మధ్యాహ్నం వేళ కూడా చేయగలిగింది ఎవరు? షారా. కానీ ఎలా చేసింది ఆమె? తనంతటా అంటే మనపూర్వకంగా చేసింది, అంటే మనస్ఫూర్తిగా చేసింది. ఎక్కడ పొయ్యి ఊదుకుంటూ పనికి మలోడు తీసుకొచ్చాడు ఇప్పుడు అనుకుంటూ చేసిందా? చేసిందా? పొయ్యి దగ్గర కూడా సణుగులు లేవు. ఆ పాత్రల మీద చూపించలా, ప్లేటు అలా పడేసి పట్టుకొచ్చాళ్లే అన్నట్టుగా చేసిందా? మరలా ఏమన్నా వెజిటేరియన్ ఫుడ్డా? కాదు. క్రొవ్విన మాంసం తీసుకొచ్చాడు, అది ఉడకాలంటే అంత తొందరగా ఉడుకుతుందా? కదా, మీకు బాగా తెలుసు. నాటుకోడి తొందరగా ఉడుకుద్దా? ఉడుకుతుందండి. దాన్ని మీరైతే కుక్కర్లో పెడుతున్నారులే, పొయ్యి మీద ఎక్కడ చేయరు. కానీ ఆ కుక్కర్ మీద మళ్ళీ విజిల్స్, ఆ విజిల్స్ వేసే వరకు మరలా ఏమండి విజిల్స్ చేస్తే కట్టేయండి. మరి తమరేం చేస్తారో అలా ఉంటారు కొంతమంది. అంటే చూడండి, కుక్కర్ మీద కూడా ఉడకని పరిస్థితుల్లో కట్టె పొయ్యి మీద వండుతూ ఆ మిట్ట మధ్యాహ్నం వేళ కూడా ఆ చెమటలు పడుతున్నా, ఇబ్బంది పడుతున్నా సరే వంట చేయగలిగింది అని అంటే ఆ ఆతిథ్యమే ఆ కుటుంబానికి ఏమొచ్చింది? గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామమున స్తుతిద్దామా? విచిత్రం తెలుసా? ఆ మధ్యాహ్నం వేళ వంట భోజనం చేసిన తర్వాతే వాళ్ళు బ్లెస్సింగ్ ఇచ్చి వెళ్ళారు. అవునా కదా? అంతకుముందు వచ్చిందా? అంటే ఇన్ని సంవత్సరాల్లో వాగ్దానం ఉంది, కానీ వాగ్దానంతో పాటు షారా యొక్క పరిస్థితులను కూడా దేవుడు పరీక్షించాడు. అబ్రహాం యొక్క మనస్తత్వాన్ని దేవుడు పరీక్షించాడు. మన వాగ్దానం ఇస్తే జరిగిపోతుందని కాదు, ఆ వాగ్దానంతో పాటు ఆ వాగ్దానం పొందుకోవడానికి కావాల్సిన అర్హత నీకుందా లేదా అనేది కూడా ఎవరు పరీక్షిస్తారు? దేవుడు పరీక్షిస్తాడు. చూడండి, అప్పుడు దాకా లేని ఆశీర్వాదం అప్పుడే చెప్పాడు. మరుసటి ఏట మళ్ళా మేము వస్తాం, వచ్చే నాటికి కౌగిట ఎవరుంటారు? కుమారుడు ఉంటాడని చెప్పాడు. అంటే ఆ ఆతిథ్యం ఎప్పుడైతే వాళ్ళు స్వీకరించారో అప్పుడు ఏమిచ్చి వెళ్ళారు? మీకు అర్థమైంది ఇప్పుడు? అంటే సామర్థ్యము కంటే ఎక్కువ పరిచర్య చేసింది ఎవరు? షారా. ఏ వేళ? గుర్తుపెట్టుకోండి, మనం ఆతిథ్యం ఇచ్చే విషయాల్లో, పరిచర్య చేసే విషయంలో సమయం అనక చూసుకోకూడదు. ఇప్పుడు ఒకవేళ ఆ సమయంలో వచ్చినప్పుడు నేను చేయనండి అని షారా అనుంటే నేను అనుకుంటాను బహుశా బ్లెస్సింగ్ గుమ్మం దాకా వచ్చింది, అక్కడ నుంచి ఎక్కడ పోద్ది? వాళ్ళు ఏ ఉద్దేశంతో వచ్చారు? ఏ ఉద్దేశంతో వచ్చారు? చాలా సందర్భాల్లో దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి గుమ్మం దాకా వస్తాడు. వచ్చిన తర్వాత నువ్వు నీ సణుగులు, నీ గొణుగులు, నువ్వు చేస్తున్న పరిస్థితులు విని అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఎక్కడికి వెళ్తాడు? వెనక్కి వెళ్ళిపోతారు. చాలాసార్లు ఆతిథ్యం ఇవ్వడానికి కొంతమంది సణుగుతారు. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ రెండంచుల ఖడ్గం అనే యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మీరు వీక్షిస్తూ ఎంతమంది బలపడుతున్నారు, ఇప్పటికీ ఎన్నో కుటుంబాలు కట్టబడ్డాయి, ఎంతోమంది యవన బిడ్డలు మార్చబడ్డారు. అలాంటి భారభరితమైన సువార్త పరిచర్య కొరకు మరి ఈరోజు సహకరించిన కొరపాటి వెంకట్రావు గారు, వారి కుటుంబాన్ని బట్టి నేను ఎంతో దేవుడిని స్తుతిస్తున్నాను. మరి వారి కొరకు, వారి కుటుంబం కొరకు
చిన్న ప్రార్థన చేస్తాను, మీరందరూ కూడా ఈ ప్రార్థనలు ఏకీభించండి. మహాపరిశుద్ధుడా, మీ పరిశుద్ధ నామానికి వందనాలు ప్రభువా. మరి కొరపాటి వెంకట్రావు గారు, తిరుగుడుమెట్ట ప్రభు, తాళ్ళపూడి మండలం, ఆ ప్రాంతం నుంచి ఈ సువార్త అనేక మంది హృదయాలను బలపరచాలి, అనేక మందిని మార్చాలనే ఉద్దేశంతో మరి వారి గుప్పులు విప్పి ఈ పరిచర్య కొరకు సహకరించారు. దేవా, ఎంతైతే ఈ పరిచర్య కొరకు గుప్పులు విప్పారో అంతకంతకు రెట్టింపు ఆశీర్వాదంతో ఆ కుటుంబాన్ని నింపండి ప్రభు. వారి కుటుంబంలో బిడ్డలు సమస్తాన్ని మీరు దీవించి ఆశీర్వదించి బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ వెంకట్రావు గారు వారి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఇంకా మీలో ఎవరైనా అన్న ఈ పరిచర్య ద్వారా మేము ఎంత ఆత్మీయంగా బలపడుతున్నాం, మాలాంటి అనేక మంది బిడ్డలు బలపడతారు కనుక ఈ భారభరితమైన సువార్త పరిచర్యకు మేము సహకరిస్తాం అనుకుంటే కింద ఉన్న నెంబర్లకు మీరు కాల్ చేసి తెలియపరచాలని ప్రభు పేట తెలియజేస్తున్నాను. మరొకసారి ఈరోజు ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమానికి సహకరించిన కొరపాటి వెంకట్రావు గారు వారి కుటుంబానికి ఒక సేవకుడిగా ఈ బేతెల్ మినిస్ట్రీస్ తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియచేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచర్య కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియచేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.